గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ముఖ్యంగా ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడటానికి కారణం ఏంటంటే, మనకి మన జూన్ 2వ తారీఖు సందర్భంగా మనం పురస్కరించుకొని మన కంపెనీ కొన్ని అనౌన్స్మెంట్స్ చేయడం జరిగింది. వాటిలో కొన్ని ఆఫర్స్ ఉన్నాయి, కొన్ని వేరే వేరే ఇవన్నీ ఉన్నాయి. అంటే కొన్ని ఆఫర్స్, కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. సో ఆఫర్స్, అనౌన్స్మెంట్స్ ఏదైతున్నాయో వాటిల్లో మనకి ఇష్టమైతే వాడుకోవచ్చు, లేదంటే ఇష్టం లేకపోతే మామూలుగా మన ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే ఒకటి వాటిల్లో మేజర్గా మనకు కొన్ని వాటిల్లో నచ్చినవి ఉన్నాయి, కొన్ని నచ్చనివి ఉన్నాయి. వాటిల్లో మేజర్గా చాలామంది అబ్జెక్షన్ పెట్టేది ఏమంటే, ఒకటి రేట్లు పెరగటం, రెండవది ట్రిప్కి, డొమెస్టిక్ ట్రిప్కి అంతంత సెల్ఫ్ పెట్టడం, తర్వాత డైరెక్టర్ దానికి సిల్వర్ దానికి వాళ్ళు ఎక్కువ అంటే టీమ్ బిల్లింగ్ బోనస్ ఎక్కువ పెట్టారు అనేది, ఇవన్నీ కూడా మనకి వినిపిస్తున్న అభ్యంతరాలు. కొన్ని ఆఫర్స్ ఉన్నాయి, కొన్ని అనౌన్స్మెంట్స్. ఇవన్నీ కూడా ఆఫర్స్, అనౌన్స్మెంట్స్. తర్వాత ఇంకోటి సిఎన్సిని కూడా 60 పాయింట్లు 100 పాయింట్లు కాకుండా డైరెక్ట్గా 150 పాయింట్లు చేశారు. అది అందరికీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి చాలామంది చెప్తున్నారు. అది నిజమే. అయితే ఆఫర్స్ అంటే ఏవైతే మనకు ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చేసి ఎక్కువ ప్రొడక్ట్స్ కొంటే ఎక్కువ ఆఫర్ ఇస్తున్నది, ఆ ఆఫర్స్ మన ఇష్టం. మనం అవసరమైతే వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే అవసరం లేదనుకుంటే దాన్ని వాడుకోకుండా కూడా ఉండవచ్చు. అలాగే సిఎన్సి ఇప్పుడు 60 సిఎన్సి లేదంటే 100 సిఎన్సి ఉన్నాయి. ఈ 2 సిఎన్సీలు ఎంతమంది వాడుతున్నారు చెప్పండి? నిజంగా సిఎన్సి వాడేవాళ్ళు మాత్రమే సిఎన్సి పెట్టాలనుకున్న మాత్రం పెడుతున్నారు, కానీ అందరూ సిఎన్సి పెట్టట్లేదు. సో ఇష్టమైన వాళ్ళు వాడుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు సిఎన్సి లేకుండా కూడా తీసుకోవచ్చు. నెలకు వాళ్ళు కావాల్సిన 100 పాయింట్లు 60 పాయింట్లు మాలో తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకోటి డొమెస్టిక్ ట్రిప్ అనేది సరికి చాలామందికి ఈ ఎక్కువ సైడ్ ఇది సెల్ఫ్ చేయాల్సి వస్తుంది. అంత సెల్ఫ్ మనం చేయలేము కదా అన్నారు. అది నిజమే. అంటే ఒక బిజినెస్ చేసే వ్యక్తికి 1000 పాయింట్స్ అంటే 30,000 బిజినెస్ సెల్ఫ్ పెట్టడం అంటే చాలా కష్టతరమైన పని. సో అది అది కూడా మనకు అది కష్టమే కాబట్టి చేయొచ్చు, ఇష్టమైతే చేయొచ్చు, చేయగలిగితే చేయొచ్చు, లేదంటే ఆపేయవచ్చు. సో ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ మనం ఇష్టమైతే చేయొచ్చు, లేదంటే చేయకుండా వచ్చు. డైరెక్ట్ కూడా అంతే. టీమ్ బిల్లింగ్ బోనస్తో ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? డైరెక్ట్ క్వాలిఫై అందరూ ఎంతమంది టీమ్ బిల్లింగ్ బోనస్తో చేస్తున్నారు? 2000 పాయింట్లకి క్వాలిఫై అయినా కానీ 2000 పాయింట్ చేసి వాళ్ళు పెడుతున్నారు. లేదా ఎవరైనా చేసిన వాళ్ళు 1800, ఇది సిల్వర్కి 1800 అంటే 1800 చేసి పక్కన పెడుతున్నారు. కానీ టీమ్ బిల్లింగ్ బోనస్ని ఎంతమంది వాడుకుంటున్నారు చెప్పండి? సరే వాడుకుంటే ఇప్పుడు ఇంతవరకు ఎవరు కూడా క్వాలిఫై అయిన వాళ్ళు దాన్ని వాడుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఎవరు కూడా ఎంతకాడికి ఆ 2000 పాయింట్తో క్వాలిఫై అవుదాము, లేదంటే సిల్వర్ అయితే 1800తో క్వాలిఫై అవుదాము, ఇదే ఆలోచన తప్ప ఎక్స్ట్రాగా మనం చేద్దామనే ఆలోచన లేదు. అందుకని చెప్పి దాని గురించి మనం పెద్దగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఎవరైనా చేసుకున్న వాళ్ళు, డబ్బులు కావాలనుకున్న వాళ్ళు టీమ్ బిల్లింగ్ బోనస్ చేస్తారు. ఆ వారు ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. ఎందుకంటే టీమ్ బిల్లింగ్ బోనస్ చేస్తే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి. మామూలుగా డైరెక్ట్ చేస్తే మనకి ఎక్కువ డబ్బులు రావు. కాబట్టి ఎవరికైతే డబ్బులు ఎక్కువ కావాలనుకుంటారో కొంతమందికి స్టార్టింగ్లో చాలామందికి ఏంటంటే డైరెక్ట్గా సిల్వర్ డైరెక్ట్గా కొత్తగా అచీవ్మెంట్ అనేది చాలా ఎక్కువ అమౌంట్ వస్తుంది. తర్వాత చాలా తగ్గుతుంది. ఎందుకంటే కింద వాళ్ళు కూడా పై లెవెల్కి, మన లెవెల్కి వచ్చేసరికి ఆ కింద ఆ గ్యాప్ కమిషన్ తగ్గడం వల్ల మనకి అమౌంట్ తగ్గుతుంది. డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్లింగ్ బోనస్ ఎప్పుడు సేమే. కాకపోతే ఈ మధ్యలో గ్యాప్ కమిషన్ లేపడం వల్ల మనకి చాలా తక్కువ అమౌంట్ నెలలకు తగ్గడం జరుగుతుంది. అందుకని టీమ్ బిల్లింగ్ బోనస్ అని పెట్టారు. టీమ్ బిల్లింగ్ బోనస్ పెట్టడం వల్ల కొంచెం దానికి అచీవ్మెంట్ చేసుకుంటారు. దానివల్ల మనకి ఈ స్టార్టింగ్ లెవెల్లో కూడా కొంచెం ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. దానివల్ల జనాలు ఒక 10,000 అంటే ఒక సాధారణంగా అందరికీ సంపాదించుకోవడం కూడా అది ఓకే అని చెప్పి పెట్టడం జరిగింది. అయితే ఇది మనం చేసుకుంటే ఎక్కువ డబ్బులు, చేసుకోకపోతే మామూలు క్వాలిఫై కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే వీటన్నిటికన్నా కూడా ఎక్కువ జనాలు సఫర్ అవుతుంది, ఎక్కువ జనాలు ఇబ్బంది మనం తప్పించుకోలేదంటే రేట్లు పెరగటం. ఓకేనా? ఈ రేట్లు పెరగటం అనేది అది మనం నివారించలేని అంశం. అది నివారించలేని అంశం. ఇప్పుడు మన వెస్టేజ్లోనే కాదు, బయట చాలా అంటే అన్ని కంపెనీల ప్రోడక్ట్స్ కూడా రేటు భయంకరంగా పెరిగాయి. సో దానివల్ల ఒకటి రేట్లు పెరగటం మనం అయితే నిరోధించలేము, తగ్గించలేము. దాని గురించి మనం ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ప్రతిదానిది రేటు సంవత్సరం సంవత్సరానికి పెరుగుతూ ఉంటాయి.
సో అది కూడా వెస్టేజ్లో కూడా రేట్లు పెరిగిన మాట వాస్తవమే. అయితే రేట్లు పెరిగాయని చెప్పి చాలామంది నేను బిజినెస్ చేయలేను, లేదంటే కొనలేము, తినలేము అంటున్నారు. చూడండి, ఎప్పుడైనా సరే మీరు రేట్లు పెరిగాయని చెప్పి అనుకుంటున్నాము. ఇప్పుడు పెట్రోల్ ధర అంతకుముందు 60-70 ఉండేది, తర్వాత 110కి అయింది. అప్పుడు ఫస్ట్లో అన్నారు మేము ఇంత రేటు పెరిగింది, మేము తిరగలేము, చేయలేమని చెప్పి అందరూ బళ్ళు ఇళ్ళలో పెట్టి బస్సు కూడా మొదలుపెట్టారు. తర్వాత 4 రోజులు అయ్యేసరికి ఏమైంది, బస్సులో తిరిగేదానికి బండి మీద తిరిగేది చాలా తేడా ఉంటే ఎమ్మటే ఇంకా రేటు పెరిగిందని చెప్పి మళ్ళీ ఎమ్మటే బళ్ళు తీయటం మొదలుపెట్టారు. మొన్న కూడా అంతే, మళ్ళీ 18 రూపాయలు, 110 రూపాయలు 9 రూపాయలు ఉన్న పెట్రోల్ కాస్త 118 రూపాయలు అయిపోయింది. అయినప్పుడు కూడా మనం దాన్ని వాడుకోవటం ఎక్కడ కూడా చూపించాలి. అంటే పెరిగిన మాట వాస్తవం ఒప్పుకున్నారు, అందరూ కొద్దిగా తిట్టుకున్నారు, రెవల్యూషన్ చేశారు. అయినా కూడా అది తప్పనిది అనుకొని అందరూ అడ్జస్ట్మెంట్ అయ్యి చేసుకుంటున్నారు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ప్రోడక్ట్ రేటు పెరగటం అనేది అనివార్యం. సో ఈ కారణం చేత మనం బిజినెస్ని చేయలేము, మానుకుంటాము, లేదంటే ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక రకంగా ఇబ్బంది కలిగిస్తుంది. ఈరోజు 2 రోజులు పెరిగింది, మీకు తెలుసు రేట్లు పెరిగిన సంగతి, కొత్త వాళ్ళు తెలియదు కదా. అంటే ఇప్పుడు వచ్చే వ్యక్తులకి నువ్వు 100 రూపాయలన్నా 100 రూపాయలు అంటాడు, లేదంటే 200 అంటాడు, 500 అన్నా 500 అంటాడు. సో కొత్త వాళ్ళకి ఆ విషయం తెలియదు కాబట్టి మీరు ఆ సఫరింగ్ నుంచి, ఆ రేట్లు పెరిగాయన్న ఆ బాధ నుంచి తొందరగా బయటపడితే మనం తొందరగా ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి. మనకి రేట్లు పెరగడం అనేది అనివార్యం, అసలు మనం తప్పించుకోలేని విషయం అది. మన ప్రోడక్ట్ బయట చాలా అన్ని రకాల ప్రోడక్ట్స్ పెరిగాయి. చూస్తే మీరు బయటకు వెళ్ళి చూడండి, ఏ ప్రోడక్ట్ పెట్టిన రేటు పెరిగింది, పెట్రోల్ రేటు పెరిగింది, తర్వాత బస్సు ఛార్జీలు పెంచుతారు, రేపు ఎల్లుండో అన్నీ పెరిగేవి. సో మనం చేయాల్సింది ఏంటంటే ఏది పెరిగినా బయట అయితే పెంచుకోవడానికి మనకు ఇన్కమ్ పెంచుకునే ఛాన్స్ లేదు, ఓకేనా. బయట రేటు పెరిగినా ఏం చేసినా ఆ జీతంలోనే మనం కొనుక్కొని తినాలి, కానీ మన జీతాన్ని పెంచుకోవడానికి ఛాన్స్ ఉండదు, మన ఇన్కమ్ పెంచుకునే ఛాన్స్ ఉండదు. కానీ వెస్టేజ్లో రేట్లు పెరిగినందువల్ల మనకి పని సులువు అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వెస్టేజ్లో ఎవరైతే బిజినెస్ మైండెడ్ ఉంటారో వాళ్ళకి అర్థమవుతుంది, రేట్లు పెరిగినప్పుడు మన బిజినెస్ అనేది చేయటం ఈజీ అవుతుంది. ఇంతకుముందు 3000 కొంటే అంటే కొన్ని రకాల ఒక మోకాళ్ళ కోర్సు చూసుకుందాం, మోకాళ్ళ కోర్సుకి కొంటే ఒక 60 పాయింట్లు వచ్చాయి. ఇప్పుడు అదే మోకాళ్ళ కోర్సు తీసుకుంటే దాదాపుగా 70-80 పాయింట్లు వస్తున్నాయి. సో ఈ విధంగా తొందరగా మీరు ఆ డైనమాల్ నుంచి బయటికి రండి. రేట్లు పెరిగాయి దాని నుంచి బయటికి రండి. ఎందుకంటే ఇది అనివార్యం, మనం చెప్పలేదు, మనం చేయలేదు, ఆపలేదు అది. సో దాన్ని కారణం తీసుకొని ఎవరు కూడా ఆ ఎఫెక్ట్ బిజినెస్ మీద వేయకండి. సో మేధావులందరూ చెప్పేది అదే, ఎవరైతే రేట్లు పెరుగుతున్నాయని చెప్పి దాని మీద ఆలోచించకన్నా మన ఇన్కమ్ రేషియో ఎలా పెంచుకోవాలనేది ఆలోచించాలని, మీరు కూడా అలా ఆలోచిస్తారని, మీరు రాబోయే రోజుల్లో కాబోయే క్రౌన్స్ అండ్ అంబాసిడర్స్ అని అవుతారని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. సో అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, రేట్లు పెరగడం అనేది అనివార్యం. దాని కారణంగా మీరు బిజినెస్ని అయితే మీరు కొలాబ్ చేసుకోవద్దు. మీకు తెలుసు రేట్లు పెరిగే సంగతి, అంటే ఇంతకుముందు కొంతమంది ఇప్పుడు కొంతమంది, కాబట్టి పెరిగిన డిఫరెంట్ మీకు తెలుసు. కానీ కొత్త వాళ్ళకి రేట్లు పెరిగాయా లేదని వదిలేదు. రేటు మామూలుగా ఇంతకుముందు ఎక్కువ అన్నారు, ఇప్పుడు ఎక్కువ అంటారు, అది మామూలు. దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే విధంగా చేసుకోవటం, వాళ్ళ అనుగుణంగా వాళ్ళని లైన్లో పెట్టుకోవడం. కానీ మనమే రేట్లు పెరిగే రేట్లు అని చెప్పి ఏడ్చుకుంటూ కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేమని సమయంగా అందరికీ చెప్పుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.